ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మీ అమ్మ సంబంధాలు చూస్తుందంట. నాయుడు బాబుకి సంబంధాలు చూస్తున్నట్టు ఈయనకి కూడా తెలిసిందా? మాట్లాడరేంటి? అవును చూస్తుంది. అయితే ఏంటి? అంటే మీకు కూడా ఇష్టమేనా? ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? ఎప్పటికప్పుడు చేసుకోవాలిగా. అంటే ఫిక్స్ అయిపోయారా? అమ్మాయి బాగుందని అమ్మ చెప్పింది. వాళ్ళకి నచ్చాక నేను కాదని ఎలా అంటాను? అందుకే ఓకే అన్నాను. మీరు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, మరి నాతో పర్లేదా? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని మా అమ్మ సంబంధాలు చూస్తుంటే నీకొచ్చిన బాధ ఏంటి? అసలు నీతో ఎందుకు చెప్పాలి? నీ నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళతోనే పెళ్ళైపోతాం. కావాలంటే వచ్చి అక్షంతలు వేసి పెట్టింది తిని వెళ్ళు. అంతేనా? విసిగించకుండా ఫోన్ పెట్టేసాయి. పెదవ న్యూసెన్స్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమన్నాడే? వాళ్ళమ్మ తీసుకొచ్చిన అమ్మాయి ఈయనకు కూడా నచ్చిందట. అందుకే పెళ్లి చేసుకోవాలట. నన్నొచ్చి అక్షింతలు వేసి భోంచేసి మరీ వెళ్ళమంటున్నాడే అమ్మా. అంత మాట అన్నాడా? ఇక వాళ్ళని వదలకూడదు, ఆ పెళ్లి జరగనివ్వకూడదు. నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను. ఏమోనే, నా జీవితం మామిడికే పచ్చళ్ళు అయిపోతుంది. అర్థమైంది వదినా. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం. విన్నావుగా? ఆ రాజలక్ష్మి అలాంటి పిచ్చి పనులు చేస్తే ఆ తల్లి కొడుకులు ఇద్దరి మీద కేసు పెట్టి లోపల వేద్దాం. నన్ను కూడా లోపలేంచివే.